హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పట్లాగే బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ని పవర్ ప్యాక్డ్ గా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజు రిలీపోబోతుంది బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్. ఎందుకంటే మా మహానేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెట్టినా అది బీభత్సమైపోతుంది. అన్నగారు ఏ ముహూర్తాన పుష్కరాలకు అడుగు పెట్టారో తెలియదు కానీ పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు మరొక 6గురిని తొక్కిసలాట్లో చనిపోవడం కారణం. ఆ తర్వాత నిన్నటికి నిన్న సింహాచలంలో రిటైనింగ్ వాల్ అని పేరు పెట్టి అట్లా పేర్చిన ఇటుకల కింద పడి సిమెంట్ బ్లాక్స్ కింద పడి దగ్గర 8 మంది ప్రాణాలు విడవడం. ఇలా చూసుకుంటూ పోతే మళ్ళీ రీసెంట్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి వెళ్ళారంట కొంతమంది. అందుట్లో ఒక అతనికి గుండెపోటు వచ్చిందంట. అక్కడ నుంచి ఆయన తీసుకెళ్లే లోపు హాస్పిటల్కి తీసుకెళ్లిపో చచ్చిపోయాడంట. చంద్రబాబు నాయుడు చూడటానికి వెళ్ళిన పాపానికి మనోడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అయితే బయటకు నడుస్తున్న టాక్ ఏంటంటే, నేను ఒక వీడియో చూసా. ఆ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తున్నా చూడండి. చంద్రబాబు నాయుడు గారు దైవ దర్శనం డైరెక్ట్ గా చేస్తున్నాడంటూ ఇతను ఒక వీడియో చేశాడు. ఈ వీడియో చూడండి. సింహాచలంలో ఈ దుర్ఘటన జరిగి 8 మంది చనిపోయారు కదా. అవును. దాని మీద జగన్ గారు కూడా వెళ్ళి పరామర్శించారు. మీరేమంటారు దాని గురించి? సరేనా, నేను ఒక మాట్లాడతాను. ఇప్పుడు భక్తులు సింహాచలం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మా చంద్రబాబు గారు చేసింది కూడా అదే కదండి, డైరెక్ట్ దేవుడి దగ్గరికి పంపిస్తున్నాడు కదా. అదేంది బాస్ అలా అంటావు? మరి అది కాకపోతే ఏందన్నా, ఇప్పుడు ఒకసారి మీరు చరిత్ర చూసుకోండి. గోదావరి పుష్కరాల్లో 29 మందిని దేవుడి దగ్గరికి పంపించాడు. ఓకే. తిరుమల తొక్కిసలాట్లో 9 మందిని దేవుడి దగ్గరికి పంపించాడు. ఓకే. రీసెంట్ గా సింహాచలం అప్పన్న స్వామి దగ్గర ఒక 7 మందినో 8 మందినో దేవుడి దగ్గరికి పంపించాడు. దేవుడి దగ్గర పంపిస్తుందా లేదా? పంపిస్తున్నాడండి. నేను చెప్పింది నిజమే కదా. ఓకే ఓకే, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఓకే, చూసారు కదా ఈ వీడియో. అతను ఎంత కామెడీ చెప్పినా కూడా ప్రాణాలు మాత్రం చాలా దారుణంగా పోతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అలసత్వమా, ప్రభుత్వ అలసత్వమా, లేకపోతే అలా టోటల్ గా గతంలో జరిగినటువంటి లడ్డు విష ప్రచారానికి దేవుని ఆగ్రహమా అనేది ఎవరికి తెలియదు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మా వాడు దడదడా అంటూ కూటమి ప్రభుత్వానికి బ్యాండ్ బాజా భారత్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఎప్పుడో తప్పిస్తే మా వాడికి కోపం రాదు. మా వాడు లేస్తే కూటమికి కోసాలు కదిలిపోయేలాగా చేయబోతాడు. సో ఈరోజు మా బొడ్డోడు ఏం చెప్తున్నాడు వినండి ఒకసారి. వినండి. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నాను? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అందరూ నమస్కారం అండి, నేనండి. 10 ఏళ్లు మోసారు పలు పార్టీల జెండా. పదలోకి రావాలంటే కావాలి 2 పార్టీల అండా. టీవీ నుండి ఆమదల వలస అర్జున్ ప్రసాద్ మాట్లాడుతున్నా అండి. ఇక మా సందు శివరుంది పులకేసి వైన్స్ చెప్తా ఎనుకోండి. ఆంధ్ర లేటెస్ట్ హెడ్ లైన్స్. ఇక పచ్చ మీడియా ప్రచారాల్లో ఆయన అంటున్నారు ద గ్రేట్ విజనరీ అని. కానీ ప్రజల్లో ఉన్న టాకు మాత్రం ఆయన దరిద్రానికి దారి చూపే దేవదూతని. ఇక ఓ పక్క 14 ఏళ్ల కుర్రోడు 6ల మీద 6లు కొట్టాడంటూ కురిపిస్తున్నారు ప్రశంసలు. మరో పక్క 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా చేసిన సూపర్ 6 కొట్టలేక ఎదుర్కొంటున్నారు విమర్శలు. ఇక గతంలో తొక్కిసలాట జరిగి 6గురి ప్రాణాలు ఆవిరైన ఘటన, అది మరవక ముందే గోడ కూలి మరో 7గురి ప్రాణాలు పోయాయి ఈ రోజున. ఇక బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ చేస్తారు పనికిరాని నినాదాలు. ఆయన నాసిరికం పనితీరు వల్ల పోతున్నాయి ఎందరో అమాయకుల ప్రాణాలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇక గతంలో తమరి అనాగరిక పాలన వైఫల్యం చే ఆనాడు కూలిన డయాఫామ్ గోడ ఇక తమరి నిర్లక్ష్యపు ధోరణిని మళ్లీ నిరూపించేందుకే ఈనాడు 7గురి ప్రాణాలు బలి తీసుకుంది తమరు కట్టించిన సింహాచలపు గోడ. ఇక ఆయన గారు కరకట్ట పైన కట్టిన సోకాల్డ్ వరల్డ్ బెస్ట్ క్యాపిటల్ పై కట్టిన కాన్సిక్వెన్సెస్ మాత్రం ఇలానే ఉంటాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. విన్నారు కదా, పాపం టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది ఫీలింగ్ ఇదే. వీడొచ్చాడంటే ఏదో ఒకటి మాట్లాడెళ్తాడు రా, ఇన్ని బాగా చూస్తున్నారు రా జనాలు అంటూ. ఇప్పుడు టీడీపీలోనే కదా చాలా మంది మా పవర్ రేంజర్ బాబు ప్రోగ్రామ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, నిజం తెలిసేలా చేయండి, ఎంజాయ్ చేయండి అంతే. ఇది కేవలం సటైరికల్ గా ప్రస్తుత పరిస్థితులు మీకు అందించే ప్రయత్నం. దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి, దాని నుంచి మెసేజ్ తీసుకోవాలన్నదే మా ఉద్దేశం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.